బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. కాస్త నలతగా ఉంది ఒంట్లోని, అనారోగ్యం కారణంగా 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత విధులకు హాజరవుతాను అనుకొని మళ్ళీ మరుసటి రోజు యథావిధిగా డ్యూటీకి హాజరయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాకి సాలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న దాసు ఎప్పట్లాగానే విధులకు హాజరయ్యాడు. తను బయలుదేరాల్సిన బస్సు సాలూరు నుండి రాంభద్రపురం మీదుగా, అదే విధంగా విజయనగరం మీదుగా రావాల్సింది. సో బస్సు స్టార్ట్ అయిన కాసేపట్లోనే మళ్ళీ అనారోగ్యం క్షీణించింది. అనారోగ్యం క్షీణించిన వెంటనే ఎవరైతే వాహన చోదకులు ఉన్నారో ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి ఆయనకు కూడా మెసేజ్ పాస్ చేశాడు. నాకు కాస్త నలతగా ఉంది, ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే కాస్త చూపించుకొని అప్పుడు వెళ్దాం అనేసి అని. ఎప్పుడైతే బస్సు ఇలా స్టార్ట్ అయిందో అప్పటికే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గుండెపోటు కారణంగా మరి క్షణాల్లో నా ఊపిరి ఆగిపోతుందంటూ ఊపిరి బిగపట్టుకొని ఉన్నారు. కానీ వాహన చోదకుడు అయినటువంటి డ్రైవర్ అండ్ అదేవిధంగా బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ దాసు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. సో దాసుకి 3 సంతానం, 3 పిల్లలు కూడా. తండ్రి పొద్దున్న డ్యూటీకి వెళ్ళారు, ఈవినింగ్ వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఆ పిల్లలకైతే మాత్రం నిజంగా విషాద వార్తనే చెప్పుకోవాలి. తన భార్య, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, వెళ్ళేటప్పుడు కూడా కాస్త ఆరోగ్యం జాగ్రత్త అండి అంటూ సూచనలు సలహాలు ఇచ్చి ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి, టైంకి టాబ్లెట్లు వేసుకోవాలి, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అంటూ ఆ పంపించిన గంటలోనే ఇంతలోనే మీ భర్త చనిపోయాడంటూ ఆ వార్త రావడం నిజంగా అక్కడున్న గ్రామస్తులందరికీ కూడా కన్నీటి పర్యంతం అయ్యే విధంగా ఉంది. కుటుంబ సభ్యులు ఏడుపులు మాత్రం చూస్తుంటే ఒక్కొక్కరు కూడా కడుపు తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నవ్వుతూ వెళ్ళిన మనిషి విగత జీవిగా వచ్చాడు. గుండెపోటు కారణంగా నిండు ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందంటూ కుటుంబ సభ్యుల రోదనలు అయితే మాత్రం మిన్నంటాయనే చెప్పుకోవచ్చు. సో హార్ట్ అటాక్ కారణంగా ఈ మధ్య తరచూ రీసెంట్ గా చూస్తున్నాము, బస్సుల్లో ఎక్కువ శాతం కండక్టర్లు కూడా మృత్యువాత పడుతున్నారు. సో హార్ట్ అటాక్ ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. సో ఏదైనా సరే ఒక చిన్న ఆరోగ్య విషయంలో ఒక తేడా కనబడగానే వెంటనే అప్రమత్తమై హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం.